ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. ఈ వచనములో దేవుడు వారి శత్రువులను ఓడిస్తానని తన ప్రజలకు అభయమిస్తున్నాడు. ప్రియులారా, నేను నీకు సహాయం చేయుచున్నాను అంటున్నాడు. దేవుడు తమకు విమోచకుడని పిలిపించుకుంటున్నాడు. బలహీనముగా నిస్సహాయంగా ఉన్న వారికి ఆయన వారి శత్రువులపై తానిచ్చే తీర్పు నెరవేర్చుటలో ఉపయోగపడే సాధనాలుగా మారుస్తున్నాడు. పురుగు వంటి ఇశ్రాయేలును అంటే ఆయన పర్వతములను నూర్చి కొండలో పొట్టువలే చేసి నురుపుడి మానుగా చేస్తాను అంటున్నాడు. అప్పుడు జనులు గాలించగా వారు గాలికి కొట్టుకుపోదురు. దేవుడు అల్పమైన పురుగు వంటి ఇజ్రాయేలు విషయంలో ఆయన ఉపయోగించి ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడో గమనించండి ప్రియులారా. కాబట్టి మన జీవితంలో భయపడవలసిన పని లేదు.